నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు క్యాటి కనెక్ట్స్. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసి గెలిపించిందెందుకు? వారి తరపున చట్టసభల్లో నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికా, లేక ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అలిగి అసెంబ్లీని బాయ్కాట్ చేయడానికా? ఇప్పుడు ఈ ప్రశ్నను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి. వైఎస్ జగన్ కు నేరుగా కొన్ని సూటి సలహాలు, చురకలు అంటించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో రైతులు అల్లాడిపోతుంటే మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటే ఎలా అంటూ ఆయన నిలదీసిన తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు రఘువీరారెడ్డి ఏమన్నారు? జగన్ 5 ఏళ్ల పాలన అనుభవాన్ని దేనికి వాడమంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు సమయానికి పడక రైతులు విత్తనాలు నాటినా అవి కనీసం మొలకెత్తని దయనీయ స్థితి దాపురించింది. రాబోయే రోజుల్లో రాష్ట్రం పెను కరువు ముప్పును ఎదుర్కోబోతోంది. గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రకృతి విపత్తులు వస్తే తక్షణమే అఖిల పక్షాన్ని పిలిచి మాట్లాడేవాళ్ళం, రైతు సంఘాలను సంప్రదించేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రభుత్వం అసెంబ్లీలో ఎల్నినోపై డిబేట్ పెట్టాలి, మీరు సభకు వెళ్లి రైతుల తరపున నిలబడాలి అంటూ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైకు ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారని వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. దీనిపై రఘువీరారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులు చట్టసభలకు దూరంగా ఉండటం అస్సలు సరికాదన్నారు. విమర్శలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు వ్యక్తిగత దాడులు చేసుకోవడం కోసం అసెంబ్లీకి వెళ్లొద్దు, ప్రజా సమస్యలపై మాట్లాడటానికి వెళ్ళండి. అసెంబ్లీలో కాంగ్రెస్ గానీ కమ్యూనిస్టులు గానీ లేము, మీరున్నారు కదా, ప్రజల వాయిస్ గా మీరు ఎందుకు వినిపించారు అంటూ జగన్ కు సూటిగా ప్రశ్న సంధించారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి అపారమైన పరిపాలన అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని ఇప్పుడు రాష్ట్ర రైతుల కోసం వాడాలని రఘువీర సూచించారు. మీకు పరిపాలన అనుభవం ఉంది కదా, సభకు వెళ్లి కూటమి సర్కారుకు కరువును ఎలా ఎదుర్కోవాలో సలహాలు ఇవ్వండి. కరువు వస్తే రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏంటి? ప్రత్యేక ఫండ్ ఏమైనా ఏర్పాటు చేశారా? వర్షాలు పడకపోతే రైతులు పంటలు వేయకుండా నష్టపోకుండా ఉండేందుకు ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తున్నారు అని సభలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి అని రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. కీలకమైన జలవనరులు, కేంద్ర నిధుల అంశాన్ని కూడా రఘువీరారెడ్డి లేవనెత్తారు. కృష్ణా జలాలు, శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వలు ఎంత, అందులో రైతులకు ఎంత కేటాయిస్తున్నారు, తాగునీటికి ఎంత ఇస్తున్నారు అన్న దానిపై సమగ్ర చర్చ జరగాలన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేనతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక నిధులు రాబట్టి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేలా అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని జగన్ కు సలహా ఇచ్చారు. చూశారుగా, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని సోషల్ మీడియా పోస్టులు పెట్టడం కంటే ప్రజాప్రతినిధిగా అసెంబ్లీకి వెళ్లి రైతుల పక్షాన గొంతెత్తితేనే ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుందన్నది రఘువీర మాటల సారాంశం. మరి సీనియర్ నేత రఘువీరారెడ్డి ఇచ్చిన ఈ హితవును వైసీపీ అధినేత పరిగణలోకి తీసుకుంటారా? అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయంపై పునరాలోచన చేసి ఎల్నినో, కరువు పరిస్థితులపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సభకు అడుగులు వేస్తారా, లేక తమ బాయ్కాట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? రాబోయే రోజుల్లో ఏపీ పాలిటిక్స్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.